వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. ప్రముఖ యూట్యూబర్ హర్షద్ సాయి కేసు అందరికి తెలిసిన విషయమే. బిగ్ బాస్ ఫేమ్ సంబంధించిన ఒక అమ్మాయిని అరెస్ట్మెంట్ చేశారు. లైంగిక దాడి చేశారని కూడా తను మొన్నైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో హర్షద్ సాయి ప్లస్ వాళ్ళ తండ్రిని కూడా కలిపి ఇద్దరికి మీద కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. నిజంగా ఆ బిగ్ బాస్ సంబంధించిన అమ్మాయి ఎవరు, నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో లైంగిక సంబంధాలు ఉన్నాయా, మరి ఎందుకు తనతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు, పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తర్వాత 2 years రిలేషన్షిప్ దాదాపుగా అని చెప్తా ఉన్నారు. ఈ 2 years లో ఏం జరిగిందనే విషయాలు మీకైతే క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే విధంగా హర్షద్ సాయికి అరెస్ట్ కి రంగం సిద్ధం అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి పక్క ఆధారాలతోనే మరి కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ అదే విధంగా ఉండడం వల్ల ఇంకొక వైపు కూడా ఇంకొక అమ్మాయి పాత బాధితురాలంట, అంటే ఇంకొక అమ్మాయి కూడా హర్షద్ సాయి మీద కేసు పెట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ సంబంధించిన అమ్మాయి ఒక కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. ఇంకొక అమ్మాయి మరి పాత రిలేషన్షిప్ ఉంది, మరి తను కూడా నన్ను హరాస్మెంట్ చేసిండు, ఇప్పుడు నాకు కూడా న్యాయం కావాలని ఇంకొక అమ్మాయి ముందుకు వచ్చింది. మరి ఇట్లా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంకా ఎవరైనా హర్షద్ సాయి వల్ల హరాస్మెంట్ కానీ లేకుంటే లైంగిక ఇబ్బందులు గురైన వాళ్ళు కూడా బయటికి రావాలన్నట్టు కూడా పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. హర్షద్ సాయి నిజంగా తను యూట్యూబర్ గా తను చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ వస్తున్నాడు. తన యొక్క మాటల తీరు కావచ్చు, తను చేసే యూనిక్ వర్క్ కావచ్చు, తను అందరికంటే అంటే భిన్నంగా చేసేవాడు. ఆ భిన్నంలోనే అందరూ అట్రాక్ట్ అయ్యి అందరూ తన వీడియోలు చూడడము అలవాటు అయిపోయింది. అదేవిధంగా మనుషుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశకి తను సహాయం చేసుకుంటా తను వాళ్ళ యొక్క ఆశయాలు ఏవైతే ఉంటాయో కొంత ఆశయము రెట్టింపు చేసేసి తనకి సహాయం చేయడము, ప్రజలకు కూడా కొంత బడుగు బలహీన వర్గాలకు కూడా కొంత సహాయం చేస్తున్నట్టు కూడా తన షోలో అయితే పబ్లిసిటీ చేసుకున్నారు. అదేవిధంగా మరొకసారి కూడా చూడొచ్చు, ఫ్రీ పెట్రోల్ బంక్ అని ఎక్కడ లేని విధంగా ఫ్రీగా పెట్రోల్ బంక్ ఓపెన్ చేసిండు. అంటే తన ఫేమ్ కోసం ఎటువంటి పని చేయడానికైనా సిద్ధమైండు హర్షద్ సాయి. అదేవిధంగా అంత ఫేమ్ తెచ్చుకున్న వ్యక్తి దాదాపుగా యూట్యూబ్ లో చూసుకోవచ్చు, తనకి ఏదైతే మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లు ఉన్నారు, అటు ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, తన యొక్క మాటలు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. తను చేసే ప్రోగ్రామ్ చూడడానికి వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నిజంగానే మరి ఆ బిగ్ బాస్ సంబంధించిన అమ్మాయితోని రిలేషన్షిప్ దాదాపుగా 2 years అయితే ఉందని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ ఒక సినిమా ప్రమోషన్ లో కలిశారంట. ఒక సినిమా ప్రమోషన్ లో కలిసిన వీళ్ళిద్దరు అదేవిధంగా పరిచయము, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది, ఆ స్నేహం కాస్త లైంగిక వేధింపులకు దాకా తీసుకొని వచ్చింది. నిజంగా ఆ బిగ్ బాస్ సంబంధించిన అమ్మాయి నుండి 2 కోట్లు ఇవ్వాలని తన యొక్క వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్న వీడియోలు కూడా మరి హర్షద్ సాయి తీసుకున్నారంట. ఆ వీడియోలు చూపెడుతూ ఆ అమ్మాయికి వేధింపులు చేశారంట. దాదాపుగా 2 కోట్లు ఇవ్వాలి, లేకుంటే నీ ఈ వీడియోలన్నీ బయటికి వదిలేస్తాను కూడా తనైతే ఏదైతే అమ్మాయి మ్యూట్ గా ఉన్న ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీసి బెదిరించేవారంట. ఆ విధంగా ఆ అమ్మాయి మరి ఏం చేయాలో తోచక 2 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినాను కూడా ఆ దాంట్లో కంప్లైంట్లు అయితే పేర్కొనడం అయితే జరిగింది. మరి ఇవన్నీ ఈ విధంగా ఉంటే వాళ్ళ తండ్రి కూడా మరి పాత్రుడే. వాళ్ళ తండ్రి కూడా మరి ఒకసారి చెప్పాను వాళ్ళ నాన్నకు కూడా, మీ కొడుకు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, మరి మీరు చూసుకోండి, నన్ను హరాస్మెంట్ చేస్తా ఉన్నారు, ఇప్పటికే పలుసార్లు లైంగిక దాడి చేశాడు, నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాడు, మరి మీ అబ్బాయి ఈ విధంగా ఉన్నారని వాళ్ళ తండ్రి గారికి చెప్పినప్పటికీ కూడా ఫలితం లేకపోవడం వల్ల ఆ హరాస్మెంట్ ఎక్కువ అవడం వల్ల నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రేజ్ చేయడం అయితే జరిగింది ఆ అమ్మాయి. నిజంగా ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు చూడడానికి గొప్పలు చెప్తా ఉంటారు. స్క్రీన్ ముంగడ ఒక విధంగా, స్క్రీన్ వెనకాల ఇంకొక విధంగా కనబడతా ఉన్నారు. మొన్ననే చూసాం జానీ మాస్టర్ స్టోరీ. నిజంగా జానీ మాస్టర్ ఇప్పటికే చెంచల్గూడ అదైతే జైలు ఏదైతే ఉందో ఆ జైల్లో చిప్పకూడు తింటా ఉన్నారు. నిజంగా అలాంటి వాళ్ళు చాలా మంది సినీ ఇండస్ట్రీలో ఉన్నారని టాక్ వస్తా ఉంది. ఎందుకు ఇంత ధోరణి కలుపుతారు? ఏదైతే అమ్మాయిలు ఇప్పుడే కొంతవరకు సినిమా ఇండస్ట్రీ కానీ ఇటు డాన్స్ కానీ కొంతవరకు ముందుకు రావడానికి చూస్తా ఉన్నారు. ఏదైతే గడప దాటద్దు, ఆడవాళ్ళు గడప దాటద్దన్న సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దాటుకొని ఈ రోజు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి విషయాలు బయటికి రావడం చాలా ఆశ్చర్యం అని కూడా చాలా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ మహిళా కమిషన్ కూడా దీని మీద మాట్లాడడం అయితే జరిగింది. ఏవైతే వరుసగా ఇవి రేప్ కేసులు కానీ ఇవేవైతే అత్యాచార కేసులు ఏవైతే బయటకు వస్తా ఉన్నాయో వీటి మీద తను కూడా కంప్లైంట్ అయితే మరి రేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మీరు మహిళలు మా కడకొచ్చి కంప్లైంట్ చేయండి, మేము కూడా మీకు భరోసా ఇస్తాము,
మీరు కూడా మా దగ్గరికి వస్తే వాడు ఎంత తోడైనా కానీ వారికి శిక్ష పడే విధంగా చూసుకుంటామని కూడా మహిళా కమిషన్ చెప్తా ఉంది. మరి నిజంగానే మరి హర్ష సాయి ఇప్పటికి కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి కనీసం వాగ్మూలం తీసుకోవడానికైనా హర్ష సాయి సిద్ధంగా లేడు. హర్ష సాయి పోలీసు కాంటాక్ట్ అవ్వట్లేదు. పోలీసులు కాల్ చేసినా కానీ మరి హర్ష సాయి కాంటాక్ట్ అవ్వట్లేదు అని కూడా తెలుస్తా ఉంది. మరి ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు, నార్సింగ్ పోలీసు వాళ్ళు అయితే బృందాలను అరేంజ్ చేస్తారు. ఏదైతే జానీ మాస్టర్ అదే విధంగా ఎలా అరెస్ట్ చేశారు, తనను కూడా ఇక్కడ కాదు అక్కడ కాదు గోవాలో అరెస్ట్ చేశారు. అదే విధంగా ఈయన కూడా మన ఇండియాలో ఎక్కడున్నా కానీ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి కూడా జోడైపోయింది కాబట్టి వాళ్ళిద్దరు ఇచ్చిన కంప్లైంట్ మరి ఒకే కేసు కింద తీసుకొని ఏదైతే 0 FIR కింద అయితే ఇప్పుడే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ రైజ్ అయింది. అది కూడా ఇక్కడికే బయలు చేసే ఛాన్సెస్ అయితే ఉంది. మరి ఇద్దరు అమ్మాయిలు కాబట్టి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరిగే విధంగా మరి నార్సింగ్ పోలీస్ స్టేషన్ చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకైతే భరోసా ఇచ్చినట్టు కనబడతా ఉంది. ఈ విధంగా ఏదైతే అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో ఇట్లా మోసపోవడం ఇదేం కొత్త కాదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదైతే వాళ్ళ ఆపర్చునిటీ కోసమో వాళ్ళ అవకాశాల కోసమో ఈ విధంగా అబ్బాయిలను ట్రాప్ చేస్తారో, కావాలనే వాళ్ళిద్దరిని ట్రాప్ చేసిరో, ఏదైతే హర్ష సాయికి సంబంధించిన సినిమా ఏదైతే వస్తా ఉంది కాబట్టి ఇదంతా ఫేమ్ కోసం చేస్తా ఉన్నారు, ఇదంతా డొల్ల ముచ్చడానికి కొంతమంది అంటా ఉన్నారు. ఏది ఏమైనా కానీ అమ్మాయిల విషయం వచ్చేసరికి కొంచెం సెన్సిటివ్ కాబట్టి ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. ఇలాంటి జరిగినప్పుడు మరి ఇదేదైతే ఫేమ్ కోసమా ఇంకేదైనా విషయమా తన యొక్క లైంగిక దాన్ని ఫేమ్ కోసం అయితే ఎవరు యూజ్ చేయరని కూడా ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. ఒక అమ్మాయి వచ్చి నాకు అత్యాచారం చేశాడు, ఇట్లా వేధింపులు చేశారని ఎవరు అబద్ధం చెప్పరు. సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి చేయరని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ విధంగా మరి చెప్తా ఉంటే హర్ష సాయికి మరి ఖచ్చితంగా శిక్ష పడుతుందా, ఏ విధంగా మరి హర్ష సాయికి మరి నిజంగా ఏదైతే కొత్త చట్టాలు ఏవైతే వచ్చాయో వాటి పరంగా శిక్ష కఠినంగా ఉండబోతా ఉంది. మరి ఆయనే పోలీసులకు లొంగిపోయి మరి సమాధానం ఇస్తే సరిపోతుంది. లేకుంటే ఇదే విధంగా తప్పించుకుంటే హర్ష సాయికి ప్లస్ వాళ్ళ తండ్రికి ఇద్దరికి కూడా కఠిన శిక్ష పడుతుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి కూడా ఇప్పుడు కాంటాక్ట్ పోలీసులకు ఎంత కాంటాక్ట్స్ తీసుకుందామన్నా కూడా వాళ్ళ తండ్రి రావట్లేదంట. వాళ్ళిద్దరు ఆచూకీ కూడా తెలియట్లేదంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నారా ఎక్కడున్నారన్న విషయాలు కూడా పోలీసులకు తెలియట్లేదంట. ఇప్పటికే పోలీసు పలు బృందాలు కూడా మరి హర్ష సాయిని అరెస్ట్ చేయడానికి సిద్ధమైనవి, మరి వెతకడం కూడా స్టార్ట్ చేశాయి. తన యొక్క ఫోన్ కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాప్ చేసేసి మరి ఎక్కడున్నా హర్ష సాయి అని కూడా విషయాలు బయటికి తీసుకొచ్చే పనిలో నార్సింగ్ పోలీసు ఉన్నారు. ఒకవైపు బిగ్ బాస్ సంబంధించిన అమ్మాయి, ఇంకొక వైపు తను కూడా సినీ నటి అంట. వాళ్ళిద్దరు కూడా మరి కంప్లైంట్ అయితే రేజ్ చేయడం అయితే జరిగింది. ఒక అమ్మాయి కాదు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి మరి ఈ శిక్ష అనేది ఇంకా కఠినంగా ఉండబోతా ఉంది. పోలీసు వాళ్ళు కూడా చాలా సీరియస్ తీసుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి. హర్ష సాయి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. ఒకవేళ హర్ష సాయి బయటికి వచ్చి మరి తను చేసిన పని ఏంటి, నిజమైన ఆరోపణలు ఏవైతే ఉంటాయో అవి ఒప్పుకుంటే పర్లేదు, లేకుంటే ఈ విధంగానే పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టించేది ఉంటే ఇంకా సీరియస్ తీసుకునే కార్యక్రమాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే జానీ మాస్టర్ ఒప్పుకున్నారో అదే విధంగా మరి హర్ష సాయి ఒప్పుకుంటాడా లేకుంటే వాదిస్తాడా. ఇప్పటికే హర్ష సాయికి సంబంధించిన లాయర్ అడ్వకేట్ కూడా హర్ష సాయి బయటికి రావట్లేదు కానీ తన యొక్క లాయర్ అయితే మరి బయట కోర్టుకి అయితే మరి తిప్పుతా ఉన్నారు. వాళ్ళ యొక్క అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మరి వాదించడానికి రెడీగా అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి హర్ష సాయి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, మరి కేసు నుండి తప్పించుకోవడానికి మరి నిజంగా అమ్మాయి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, నిజంగా హర్ష సాయి ఫోన్ లో దాదాపుగా 80 వీడియోస్ ఇంకా దాదాపు 100 పైన ఫొటోస్ ఉన్నాయంట. ఆ ఫొటోస్ కూడా మరి అమ్మాయి కంప్లైంట్ లో చెప్పడం అయితే జరిగింది. మరి ఆ వీడియోస్ ఫొటోస్ కూడా ఆ ఫోన్ కూడా కావాలన్నట్టు కూడా మరి అమ్మాయి అయితే చెప్తా ఉందంట. మరి ఏదేమైనా కానీ హర్ష సాయి చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తా ఉంది. మరి తను కూడా ఎదుర్కొంటాడా లేకుంటే లొంగిపోతాడా లేకుంటే ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటాడా అనే విషయాలైతే మనం అయితే ముందు చూడబోవాలి.